ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా విజయానికి మీరు తోడుగా నిలబడ్డారు. ఇక మీద మీ నీడగా నేనుంటాను. పెళ్లికి నాకు తెలిసిన అర్థం ఇదే సార్. ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి సార్. నేను అందరి కోసం పాయసం చేశాను. మీరు కూడా తిందురుగాని పదండి. ఉదయం నుండి భోజనం కూడా తినలేదు కదా, మీకు బాగా ఆకలేస్తూ ఉంటుంది. అందరికీ భోజనం కూడా వడ్డిస్తాను, రండి. అమ్మగారు నన్ను కోడలిగా అంగీకరించకపోయినా పర్వాలేదు సార్. ఇంతకు ముందులా నాతో అభిమానంగా ఉండి నన్ను మీలో ఒకరిగా చూసుకుంటే చాలు. ఆ రోజు కూడా తప్పకుండా వస్తుంది. పెదనాన్నా, రారుద్రా, నాకు ఆకలిగా లేదు. అదే ఆకలేస్తుంది, కూర్చో. మీతో ఒక విషయం మాట్లాడాలి. భోజనం చేసిన తర్వాత మాట్లాడుకుందాం, కూర్చో. అమ్మా ప్రీతి, నువ్వు వడ్డిస్తున్నావేంటి? కొత్త పెళ్లి కూతురు ఎక్కడా? వస్తున్నాను పెద్దోరు, మీరు కూర్చోండి. రా 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 రా. వస్తున్నా పెద్దోరు, మీ అందరి కోసం పాయసం చేసా, తీసుకొస్తున్నా. పాయసం అంట, సూపర్. రా 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 రా. ఇవన్నీ నిన్నెవరు చేయమన్నారు? అడిగేది నిన్నే. మొదటి రోజని పాలు పొంగించి పాయసం చేశాను అమ్మగారు. శకుంతల, ఏటి నువ్వు చేసిన పని? శుభమాని కొత్త కోడలు నోరు తీపి చేద్దామని చేస్తే విసిరి కొడతావా? శుభము అని నేను అనుకోవడం లేదు. నా ఇంటి నీడని కూడా తాకద్దు అని గెంటేసి దాన్ని కోడలిగా ఎలా అంగీకరిస్తాననుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నావు శకుంతల? అనయ్య, మీరిద్దరూ ఎందుకు వాదించుకుంటారు? వదిన, జరిగిందేదో జరిగిపోయింది. గంగని కోడలుగా అంగీకరించండి. ఎస్ సిస్టర్. బాగుంది, చాలా బాగుంది. ఈ ఇంట్లో ఒకరు నా మాట కాదు అని పెళ్లి చేసుకోగానే మిగిలిన అందరూ కూడా నాకు ఎదురు చెప్పడం మొదలుపెట్టారు. దీని అర్థం ఏంటి? నా పెద్దరికం ఇక చెల్లదు అనేనా? అలా ఎందుకంటారు అత్తయ్య గారు? ఈ ఇంట్లో ఎప్పటికీ మీ మాటే నడుస్తుంది. మరైతే పని మనిషిలా పడుండాల్సిన తన చేత కొత్త కోడలు చేయాల్సిన ఆచారాన్ని ఎందుకు చేయించినట్టు? అమ్మా, అది తను ఇంటి కోడలిగా మొదటిసారి అడుగుపెట్టింది కదమ్మా, అందుకనే మేము. ఆచారం ప్రకారం చేయమని నేనే వాళ్లతో చెప్పాను. ఏ తప్పా? తప్పని చెప్తే మీరు ఒప్పుకోరు కదా. మీరు చేయబట్టే ఇక్కడి వరకు వచ్చింది. అత్తయ్య గారు, ఎందుకు అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ చేసి అలసిపోతారు? అసలే మీరు ఉదయం నుంచి ఏం తినలేదు. భోజనం చేయండి. అవును అత్తయ్య గారు, మనం మంచి చేయాలనుకున్నాం, కానీ జరగకూడదు జరిగింది. ఇప్పుడు అనుకొని ఏం లాభం చెప్పండి?
పెద్దమ్మా. మీరెవరు నాతో మాట్లాడకండి. మీరంతా తోడు దొంగలే. ఇందులో వాళ్ళ తప్పేం లేదు. నేను ఎవరి సంజాయిషి వినదలుచుకోలేదు. ఇషిక వడ్డించు. కూర్చో. గంగా వచ్చి మీ ఆయన పక్కన కూర్చో. నువ్వు జరుగు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఏ భర్త పక్కన భార్య కూర్చోకూడదా? కొత్త కోడలికి ఆ మాత్రం మర్యాద చేస్తే తప్పేం లేదు. నువ్వు రామ్మా గంగా. పెదనాన్న ప్లీజ్. ఇవాళ కాకపోయినా రేపైనా నీ పక్కన కూర్చోవలసింది తనే కదా. గంగా రా. కొత్త కోడలికి మర్యాద చేయాలని తెగ ఆరాట పడుతున్నారుగా. ఆ మర్యాద నేను చేస్తాను. ఇషిక అత్తయ్య, తీసుకో. ఏంటి అరిటాకు ఏంటా అని చూస్తున్నావా? నీ స్థాయికి మాతో సమానంగా కూర్చుని తినే అర్హత నీకు లేదు. ఇషిక వెళ్ళి ఆ మూల కూర్చుని తిను. శకుంతల, పెద్దరు అమ్మగారిని ఏమనకండి. నానిది అవమానంగా భావించట్లేదు, చాలా గొప్పగా భావిస్తున్నాను. ఎందుకో తెలుసా? గుళ్ళల్లో శుభకార్యాల్లో అరిటాకుల్లోనే కదా భోజనం పెడతారు.